ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం. ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాం. హలో గాయస్, ఇది చూసిన వెంటనే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే జై ప్రభాస్ అన్న అని మీరైతే కమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్, దాదాపు అశ్విన్ దత్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ అంటే వైజయంతి మూవీస్ అధినేత, 50 సంవత్సరాల నుంచి సినిమాలు ఇస్తున్నాడు. అంత పెద్ద సీనియర్ ప్రొడ్యూసరు ప్రభాస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడము, ప్రతి మాటకి ఆయన అని పిలవడము, ప్రభాస్ అని పిలవడము, అతని మర్యాద నిజంగా ప్రభాస్ అన్నకు తప్ప ఇటువంటి మర్యాదలు ఇంకా వేరే ఏ హీరోకి కూడా రావని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంతటి రేంజ్కి వెళ్ళిపోయాడు, అంతటి రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు, అంతటి మర్యాదని సంపాదించుకోవడం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. కల్కి మూవీ అసలు కల్కి మూవీ రావడానికి కారణం ఏకైక వ్యక్తి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. అతన్ని చూసి నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా ఈ స్టోరీని అతని ముఖాన్ని చూసుకుంటూ, ప్రభాస్ అన్న ముఖాన్ని చూసుకుంటూ కల్కి మూవీ స్టోరీ రాసుకోవడం జరిగింది. అసలు ఇంత పెద్ద స్టోరీ ఆయన తప్ప ప్రపంచంలో ఏ హీరో కూడా మొయ్యలేడు అని నమ్మి కల్కి మూవీ స్టోరీ రాసుకొని ప్రభాస్ అన్న దగ్గరికి అయితే వెళ్ళాడు. ప్రభాస్ అన్న ఫుల్ సపోర్ట్ చేశాడు కాబట్టి ఈ సినిమా వచ్చింది. కానీ లేకపోతే ప్రభాస్ అన్ననే ఈ సినిమా తీయకుండే, ప్రభాస్ అన్ననే సపోర్ట్ చేయకుండే ఈ కల్కి అనే సినిమా బయటకి రాకపోవు. అసలు ఒక మనిషిని నమ్మి, ఒక సింగిల్ మనిషిని నమ్మి 700 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే అది సాధారణమైన విషయమే కాదు. ప్రభాస్ నమ్మి 700 కాదు 7,000 కోట్లు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ వెనక ముందు ఆడకుండా ఎనీ టైం రెడీగానే ఉంటారు. అది ప్రభాస్ అన్న సంపాదించుకున్న మర్యాద అటువంటిది. మరి ఇక భైరవ అనే క్యారెక్టర్ ప్రభాస్ అన్న తప్ప ఇక ప్రపంచంలో ఎవ్వరు కూడా చెయ్యలేరు అనే విధంగా ఆ రోల్ని డిజైన్ చేశారు. ఇక ఆ రోల్కి అయితే 100% కాదు 500% దానికి న్యాయం చేశాడు ప్రభాస్ అన్న. ఇక భైరవ అన్న క్యారెక్టర్ అది ప్రభాస్ అన్న తప్ప ఎవ్వరు చెయ్యలేరు. మరి మీరేమంటారు ప్రభాస్ అన్న గురించి? మీకు నచ్చిన పాయింట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.